టైంలో శ్రీముఖి ఒంటరిగా ఏం చేస్తావు? నేను సంపాదించట్లేదా? రా! నా దగ్గరుండిపోయి నీకొక్కదానికి ఇల్లెందుకు? నువ్విక్కడుండు, నాతో ఉండిపో. హ్మ్. మాతో ఉండిపో నువ్వు అని మాట్లాడి నన్ను దగ్గర తీసుకొని నన్ను చూసుకుంటూ ఉంటది శ్రీముఖి. హ్మ్. నాకు నా బర్త్‌డే లాస్ట్ టైమ్ చూసుంటావు హ్మ్. శివ. హ్మ్. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నా బర్త్‌డే అంత గ్రేట్ సెలబ్రేషన్స్. హ్మ్. నా కోసం చీర తెప్పించి, మళ్ళీ పొద్దున్నే లేపి గుడికి చెప్పకుండా సీక్రెట్‌గా దైవ దర్శనం చేయించుకొని, నాకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పార్టీ చేసి, అవును. ఎవరు చేస్తారు? నా నుంచి ఆమెకేం అవసరం చెప్పు? అవును. ఏం అవును. అవసరం? ఏంటంటే, ఒక మంచితనం. ఆ! తను చేసినయి ఎవ్వరికి చెప్పుకోదసల. హ్మ్. జనాలకి తెలీదు. 'శ్రీముఖి' అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్, టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తది అంతే. జనాలకి ఇంకేం తెలీదు. కానీ 'శ్రీముఖి' ఇంకో గొప్ప పెద్ద విషయం నేను ఇంతవరకు చెప్పలా. ఈ మధ్య కాలంలో ఆహ్, 'పాకీజా' గారికి 2,00,000 ఇచ్చి ఎంతో వైరల్ అవును. 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 చేసుకున్నారు. అవును. కానీ ఇంతవరకు నేను చెప్పలేదు. నన్ను చెప్పొద్దని చెప్పి 'శ్రీముఖి' దాసింది హ్మ్. విషయం. నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నాకు 'శ్రీముఖి' మనీ హెల్ప్ చేసింది. హ్మ్. ఎవరు చేస్తారు? ఈ రోజుల్లో రూ. 1000 ఇస్తే ఎప్పుడిస్తావు అని అడుగుతారు. నేను కలిసినప్పటి నుంచి కరోనా టైంలో నుంచి నేను బాధపడుతుంటే నాకంటూ సొంత ఇల్లు లేదని నేను బాధపడుతున్నప్పుడు, "ఏ నీకు ఇల్లు లేదా సొంత ఇల్లు? ఇక్కడుండు.